ఈ ఫార్ములా కేసులో ఈడీ తనకు నోటీసులు ఇచ్చిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. లీగల్ గానే ఈ కేసును ఎదుర్కొంటానని చెప్పారు. ఈ కేసులో పసలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా తెలుసన్నారు. ఈ ఫార్ములా కేసులో డబ్బులు కట్టమని మంత్రిగా నేనే ఐఏఎస్ అరవింద్ కుమార్ కు చెప్పానన్నారు. కానీ ప్రాసెస్ చూడాల్సింది అధికారులే కదా అని అన్నారు కేటీఆర్. ఇదే విషయాన్ని అఫిడవిట్ లో చెప్పానన్నారు. అంతేకాని అఫిడవిట్ లో మాట మార్చినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు కేటీఆర్. ఎన్ని కేసులు పెట్టినా న్యాయపరంగా ఎదుర్కొంటానన్నారు కేటీఆర్. ఈ ఫార్ములా కేసులో ఈడీ తనకు నోటీసులు ఇచ్చిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. లీగల్ గానే ఈ కేసును ఎదుర్కొంటానని చెప్పారు. ఈ కేసులో పసలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా తెలుసన్నారు. ఈ ఫార్ములా రేసులో డబ్బులు కట్టమని మంత్రిగా నేనే ఐఏఎస్ అరవింద్ కుమార్ కు చెప్పానన్నారు. కానీ ప్రాసెసెస్ చూడాల్సింది అధికారులే కదా అని అన్నారు కేటీఆర్. ఇదే విషయాన్ని అఫిడవిట్ లో చెప్పానన్నారు. అంతేకాని అఫిడవిట్ లో మాట మార్చినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు కేటీఆర్. ఎన్ని కేసులు పెట్టినా న్యాయపరంగా ఎదుర్కొంటానన్నారు కేటీఆర్.